10 కిలోమీటర్లు సైకిల్ తోసుకుంటూ వచ్చాను. ఒక 10 కిలోమీటర్లు వెళ్ళే మార్గం తగ్గిద్దని. తీరా ఇక్కడికి వచ్చినాక ఈ విధంగా ఉంది రోడ్డు. గూగుల్ మ్యాప్ ఈ విధంగా చూపించింది అనమాట. సో కనీసం ఇటు పక్క వెళ్దామంటే తాళాలు వేసున్నాయి. నా అదృష్టం ఏంటంటే ఆ దీని పక్కనే ఉంది, గోడ పక్కనే చిన్న రోడ్డు ఉంది. కాలినడకన ఆ కాలినడకన వెళ్ళాల్సిందే. ఇది మొత్తం నది. చెప్పాలంటే కడ్డాయితో సహా తడిసిపోయింది. ఓకే, ఆ మార్గం చూపిస్తాను. ఇదే ఆ మార్గం. ఇటు ఎక్కించి మళ్ళీ ఆ కొండ ఎక్కించాలి.
నా వల్ల కాదు. అలా ఒక రాయి కానిస్తుంది, పెద్ద రాయి. అక్కడి నుంచి ఎక్కువ వస్తున్నాను. అంత గులకిది. మంచిళ్ళు అయిపోయినాయి. బాటిల్ అడిగితే అబ్బాయి మంచిళ్ళకి వెళ్తున్నాడు, బాటిల్ తీసుకొని వెళ్తున్నాడు. Where are you from, bro? ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ సో మచ్. మంచిళ్ళు అడిగితే ఇక్కడ ఎక్కడా లేవు. కార్ వేసుకొని మళ్ళీ వెనక్కి 2 kilometers తీసుకెళ్ళి మంచిళ్ళు తెచ్చిచ్చాడు. Where to go? I will go to Chenab Bridge. Chenab Bridge. Yeah, it's the highest mountain in, it's the highest bridge in world wise. Thank you so much, Vaya. Okay, bro. Dhanyavad. Nice to meet you. Yeah. ఇటువంటి మంచి వాళ్ళు దొరకటం నా అదృష్టం అనుకోవాలి. సో ఇందాక నేను వచ్చిన రోడ్ అది. సో అది మొత్తం తిరిగి అట్లటి వెళ్ళి మళ్ళీ ఇది మొత్తం ఎక్కువ వస్తున్నాను. ఇంకా ఎక్కాలి పైకి. హే గైస్, మన వెనకాల ఉన్నది సలార్ డ్యామ్ అనమాట. ఇది జమ్మూలో సెక్టార్లో ఉంది. సో చెనాబ్ రైల్వే బ్రిడ్జికి వెళ్ళే దాబలో మనకి ఇది కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి వ్యూ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో నుంచి 360 రోజులు 24 hours నీళ్ళు వస్తూనే ఉంటాయి అనమాట. సో ఇండియాస్ బిగ్గెస్ట్ రివర్లో ఇది కూడా ఒకటి. సో నదీ జలాల్లో బిగ్గెస్ట్ నదీ జలాల్లో ఇది కూడా ఒకటి అనమాట. వ్యూ అయితే ఇక్కడ నుంచి చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి కేవలం 15 kilometers ట్రావెల్ చేస్తే మనకి చెనాబ్ రైల్వే, ప్రపంచంలో అత్యంత ఎత్తైన బ్రిడ్జ్ ఏదైతే ఉందో చెనాబ్ రైల్వే బ్రిడ్జ్, సో మనకు కనిపిస్తుంది అనమాట. ఇప్పుడే వెళ్ళి వస్తున్నాను అక్కడికి. సో ఈ వ్యూ నిన్న చూపిద్దాం అనుకున్నాను కానీ నేను వెళ్ళే టైంకి చీకట పడిపోయింది. మీకు వ్యూ సరిగా కనిపించదని చెప్పి నేను చూపించలేదు. సో ప్రజెంట్ అయితే చాలా బాగుంది. నిట్ట మధ్యాహ్నం అయింది కాబట్టి. సో చూస్తున్నారు ఏ విధంగా పాడుతుందో. సో క్రేజీ. బాయ్. ఈ డ్యామ్ నుంచి వెళ్ళాలన్నమాట చెనాబ్ రైల్వే బ్రిడ్జికి. సో మొత్తం చీకటిగా ఉంది. సో ఎటువంటి కరెంట్ లేదు. సో ఎదురుగా ఏమున్నాయి కూడా తెలీదు.
చిన్న దగ్గరికి వచ్చాం రా, సాధించాను. ఎవడు ఇంతవరకు ఏ సైకిల్ రైడర్ రాలేదు ఇక్కడికి. సాధించాను. ఓ ఇద్దరా ప్రకృతి అంటే. ఇట్లాంటి చోట ఇల్లు కట్టుకొని బతకాలరా. పొల్యూషన్లో బతకటం కాదు. చిన్న బేట్ అమ్మా, చూపిస్తా చూడు మీకు. లైఫ్ ఎంజాయ్ చేయాలరా. సారీ, ఎంజాయ్ అంటే రకరకాలు ఉన్నది. ఇలా చేయమని నేను ఎవరికి చెప్పను. ఇదొక థ్రిల్. నా జీవితంలో ఇటువంటి సాహసాలు ఎన్నో చేస్తాను. రోజుకి 150 రూపాయలు ఖర్చుతో ఆల్ ఇండియా ట్రావెల్ చేస్తున్నాను. డైలీ నా బుకింగ్ నేనే చేసుకొని ఐఎమ్ సో ఎక్సైటింగ్ అనమాట. ఇతర ప్రకృతి. లా 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 జీవితం సారా. అలుపు సొలుపు ఉండదు. అమ్మా, వ్యూ చూడటానికి చాలా బాగుంది ఇక్కడ నుంచి. చూడండి మీరే. या भैया बढ़िया कहाँ चले? आंध्र प्रदेश से आ गया। अच्छा, अभी कहाँ जा रहे हो? प्राइम मिनिस्टर ऑल ओवर इंडिया। హాయ్ ఫ్రెండ్స్, సో మనకు కనిపిస్తుంది కదా, అదే చిన్న బ్రిడ్జి. ప్రపంచంలో అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా ఇది పేరుగొండిందనమాట. దీన్ని గత సంవత్సరమే భారత గవర్నమెంట్ నిర్మించింది. సో ప్రజెంట్ అయితే దీని మీద ఒక ట్రాకే నడుస్తుంది. సో దీని మీద రెండో ట్రాక్ కూడా వేయడానికి, ట్రావెల్ చేయడానికి చూస్తున్నారు అన్నమాట. ప్రజెంట్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇది. ఓ మై గాడ్, ఇక్కడ నుంచి చూస్తే వ్యూ పాయింట్ కానిచ్చిందట. అల్లదిగో కనబడుతుంది కదా, అదే వరల్డ్ హైయెస్ట్ బ్రిడ్జ్ అనమాట, రైల్వే బ్రిడ్జి. వ్యూ చాలా అద్భుతంగా ఉంది.
నేను ప్రజెంట్ అయితే బ్రిడ్జ్ దగ్గరే ఉన్నాను. సో ఆర్మీ వాళ్ళని పర్మిషన్ అడిగితే నాకు పాస్పోర్టు అదేవిధంగా సమ్ డీటెయిల్స్ చూపిస్తే ఓకేనమ్మా స్టే చేయొచ్చు అని చెప్పారు. సో నేను ప్రజెంట్ అయితే ఇప్పుడు బ్రిడ్జి దగ్గరే ఉన్నాను. ఈ రాత్రి ఇక్కడే స్టే చేస్తున్నాను బ్రిడ్జి పక్కనే. టుమారో మార్నింగ్ ఓకే. ఎస్ సార్. पीछे रखो, पीछे इसको यार, कोई नहीं लेगा इधर, रखो उधर लगा के पीछे। ये वाला हाँ इधर ले आप किस लिए आए थे इधर? ऐसा इधर किस लिए आए थे आप? आंध्र प्रदेश आ गया. आंध्र प्रदेश से आया तो दूध लेने आया था? आंध्र प्रदेश आ गया. तो पंगा नहीं करा? वो गया कम से कम 53 की कुछ गया उसी तरह। यार ये गलत है यार, ये गलत है यार। हेलो सर वो इधर ही लगाना है, इधर ही लगाना है यार। ये जाओ किसी घर से किराया ले लो, क्या हो रहा है? किराया पर ले लो। नहीं यार ये गलत। एक काम करो, अगर लगाना है ना गेट के पास लगाओ, इधर नहीं लगाना है, यस सर. यहाँ नहीं लगाना है। इट्स ओके. परमिशन हैं? परमिशन किसकी? गेट वाला. और परमिशन ये बंदा परमिशन को देगा तुझे? ओ ड्यूटी मेरी है, परमिशन क्या देगा तुझे? इसको नहीं आती उर्दू यार, उर्दू नहीं आता इंग्लिश का। क्या करें Come with me. యా. హాయ్ ఫ్రెండ్స్. సో లోపలికి ఎలా వచ్చేసారు కానీ టెంట్ వేసుకొని లేదు ఆర్బీఎఫ్ జవాన్లు. సో అక్కడి నుంచి మళ్ళీ 2 కిలోమీటర్లు సైకిల్ తోసుకుంటూ కిందకి వచ్చేసాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ హెల్పింగ్. Thank you so much. జై హింద్. Jai Hind. We are proud that you come here from huge distance, Yes. Andhra Pradesh, and it's proud for us that you are taking initiative for one nation, one election. ఎస్ సార్. And we are glad that we have a great guy that you are here. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. We will definitely support you. If Yeah. you have any problem and you need anything, please tell us and we will support you. ఓకే థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్. కొండలు మొత్తం ఎక్కి దాటుకుంటూ వచ్చాను. చాలా అంటే చాలా కష్టపడ్డాను కదా. ప్లేస్ అయితే దొరికింది కానీ ఫుల్ వాన పడుతుంది. చూపిస్తాను చూడండి.
ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి అన్నమాట లోపలికి, టెంట్ లోపలికి. హాయ్ గైస్. సో రాత్రి మొత్తం చలి జ్వరం వచ్చేసింది, ఎటు కదలలేని పరిస్థితి అన్నమాట. రాత్రి దేవుళ్ళ కొంచెం వీళ్ళు పాలు ఇచ్చారు, ఆ పాలు తాగగానే కొంచెం కంట్రోల్ అయిందన్నమాట బాడీ. ఉదయం 8 అవుతుంది టైము. లాస్ట్ 3 days నుంచి నేను స్నానం కూడా చేయలేదు, ఎక్కడ పోస్తున్నాను దొరకలేదు ప్లేసు. సో అడ్జస్ట్ చేసుకొని ట్రావెల్ చేస్తున్నాను. సో మనకి అక్కడ కానొస్తుంది కదా, అదే చైనా బ్రిడ్జ్ అనమాట. సో అది ఇంకా పూర్తిగా ట్రయల్స్ చేశారు, ఇంకా పూర్తిగా రన్ చేయలేదు అనమాట. సో ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు అక్కడికి వెళ్తాను. సో ఈ లగేజ్ మొత్తం సర్దుకొని సైకిల్ అక్కడికి తీసుకెళ్ళాలి. రాత్రి అక్కడే ఇచ్చారు స్టేయింగ్, లోపల పనుకోమని. కానీ లోపల ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కుదరదాయని చెప్పేసి పంపించేశారన్నమాట. నేను మళ్ళీ 2 kilometers కిందకు వచ్చాను. ఇది మొత్తం ఐరన్ బ్రిడ్జ్ మొత్తం. బ్రేక్ఫాస్ట్ ఇది ఆవకాయ, ఉల్లిగడ్డ, వంకాయ, చపాతి. సో ఇదే చైనా బ్రిడ్జ్ అనమాట, ఇది ఎంట్రన్స్. సో చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో, అది కూడా చూపిస్తాను. మొత్తం ఈ బ్రిడ్జి 3 kilometers ఉండేది. ఎంత పెద్ద మోకులు వేసి కట్టారా నాయన. ఇక్కడ రావటానికి అల్లాడి సచ్చాను, ఇంతవరకు ఏ సైకిల్ రైడర్ రాలేదు ఇటు. అంత మౌంటైన్స్ ఉంటాయి అప్ అండ్ డౌన్లు. హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రజెంట్ అయితే చైనా బ్రిడ్జ్ మీదే ఉన్నాను. సో మనకి వెనకాల కనిపిస్తుంది చైనా బ్రిడ్జ్ అనమాట. ఇది ప్రపంచంలో హైయెస్ట్ బ్రిడ్జ్ అనమాట, రైల్వే బ్రిడ్జి. సో నేను ప్రజెంట్ అయితే దాని దగ్గరే ఉన్నాను. సో చూస్తున్నారు ఇది. చూస్తున్నారు ఇది చెనాబ్ ఇది కాలువ అనమాట, వాగు. సో పెద్ద కాలువ అనమాట. సో చైనా బ్రిడ్జి మనం చూస్తున్నాం. సో చాలా అంటే చాలా పెద్దది ప్రపంచంలో కల్లా. సో ఇది ప్రజెంట్ అయితే సింగిల్ ట్రాక్లో ఉందన్నమాట, సింగిల్ ట్రాక్ నడుస్తుంది. సో రెండో ట్రాక్ కూడా ఈ టైం చూస్తున్నారు దీని మీద. సో చూస్తున్నారు ఎంత పెద్దగా ఉంది ఇది. సో చుట్టుపక్కల ఎంత లోయగా ఉందో. సో అక్షరాల ఈఫెల్ టవరు
మనకి కింద సరిపోతుంది. కింద నుంచి ఈఫిల్ టవర్ కూడా దానికన్నా ఇంకా చాలా పెద్దదన్న సార్. ధన్యవాద్ సార్. Okay. సో ఈ This buckle side, this Cody side. యా సో ఈ కేబుల్స్ మీదనే ఈ బ్రిడ్జ్ మొత్తం ఆధారపడి ఉందన్నమాట. ఇవి కేబుల్స్ కాదు. సో చిన్న చిన్న వస్తువులు అటు ఇటు తీసుకెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. సో మనకి చూసిన ఇది మొత్తం కింద ఐరన్ ఫిక్స్ చేశారు, పైన కూడా ఐరన్ ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి అటు వెళ్ళొచ్చు కానీ పర్మిషన్ లేదు. సో ఇక్కడ దాకా ఇచ్చారు నాకు పర్మిషను. సో బ్రిడ్జ్ సెంటర్ దాకా వెళ్దాం అనుకున్నాను బట్ వెళ్ళని లేదనమాట. సో అక్కడ పోలీస్ సెక్యూరిటీ ఉంది, అందుకని వెళ్ళనివ్వలేదు. సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో ఇటువంటి ప్రదేశాన్ని మీకు చూపించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అనమాట. సో నైస్. సో మనకి సైడ్ నుంచి చూస్తుంటే బ్రిడ్జ్ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. కింద నది వచ్చేసి చినాబ్ నది అనమాట. అది సో మన ముందులో ఉన్నది చినాబ్ బ్రిడ్జ్ ఎంట్రన్స్ అనమాట. సో ఇటుపక్క ఎంట్రన్స్ ఉంటుంది, సేమ్ ఇదే ఈ విధంగానే బ్రిడ్జి అవతల పక్క కూడా ఉంటుంది. సో మధ్యలో పెద్ద లోయ అనమాట. ఆ లోయలో అసలు బ్రిడ్జ్ ఉంటుంది. అసలు బ్రిడ్జి అవతల కూడా సేమ్ ఈ విధంగానే ఉంటుందన్నమాట. సో టోటల్గా ఇది వచ్చేసి 2.5 కిలోమీటర్ 3 కిలోమీటర్ ట్రావెల్ చేయాలి. సో ప్రజెంట్ అయితే లోపలికి పర్మిషన్ లేదు కాబట్టి నేను లోపలికి వెళ్ళలేదు. సో కొంచెం లోపలికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఆ వీడియో తీసాను కదా, అది కూడా మీకు పెట్టాను.